హాయ్ హలో అండి. ఈరోజు వచ్చేసి ఎండు తునుకుల ఫ్రై ఎలా చేసేసుకోనో చూసేద్దామా. అంతకంటే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేసుకోండి. సో ముందుగా అయితేనా ఎండు తునుకుల్ని ఒక గంట పాటు నేనైతే నానబెట్టేసుకుంటున్నాను. నైట్ అంతా నానబెట్టుకున్నా ఇంకా ముక్క అనేది బాగా నానుతుందన్నమాట. తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లకి మీడియం సైజు ఆనియన్, అలాగే మీడియం సైజు 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసేసుకొని నేను మిక్సీ జార్లకి యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లము, ఇవన్నీ పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన ఇవన్నిటిని నేను మెత్తగా అయితేనా గ్రైండ్ చేసేసి పేస్ట్ తయారు చేసేసుకున్నాను. సో తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, మీడియం సైజ్ ఆనియన్ని చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకొని ఆయిల్లో బాగా వేయించేసేసుకుందాం. ఇలా దోరగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఈ టమాటా పేస్ట్ అంతా బాగా నూనెలో వేగేంత వరకు మనము వేయించుకోవాలి. ఇక్కడ చూస్తే టమోటా నూనె సపరేట్ అవుతుందన్నమాట. ఇలా బాగా వేగేటప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా కారము, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసేసి బాగా అయితే వేయించేసుకుంటున్నాను. ఇలా మసాలా ఆయిల్ అంతా బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఎండు తునుకల్ని అయితే దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన ఎండు తునుకల్ని ముక్కలకి బాగా మసాలా పట్టేటట్టుగా వేయించుకోవాలి. కొద్దిగా మీడియం హై ఫ్లేమ్లో వేయించేసేసుకున్న తర్వాత అడుగంట నీకన్నా కొద్దిసేపు అటు ఇటు వేయించుకోవాలి. సో ఇలా వేయించేసేసుకున్నాక నేను దీంట్లోకి వాటర్ యాడ్ వేసేసి ఇలా కొద్దిగా నేనైతే అంతా తిప్పేసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఎండు తునుకులు ఉడికేదానికి కొద్దిగా వాటర్ తక్కువగా అన్నట్టు అనిపిస్తుంటే మరికొన్ని దీంట్లోకి వాటర్ అనేటివి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా తగినన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా రాళ్ళు ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా ఉప్పు వేసుకోవద్దండి, ఆల్రెడీ ఎండు తునుకులలో వచ్చేసి ఉప్పు అనేది ఉంటుంది. తర్వాత విజిల్ పెట్టేసుకొని కరెక్ట్గా 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తే ఇలా మూత తీసి చూస్తే కూర అంతా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి అంతా కలిపేసేసుకొని ఉన్న కొద్దిపాటి కర్రీని కూడా గట్టిగా వేయించేసుకుంటున్నాను. ఇలా ఒకసారి మూత పెట్టి అంతా వేయించుకొని చూస్తే ఇలా చూసారా కర్రీ అంతా గట్టిగా వేగిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడం అనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసము కామెంట్ చేసేయండి. బాయ్.